కప్పుతుంది. అన్నిటికంటే ముఖ్యముగా మీరు ఒక నీడలో ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. మరి ఎలా ఉంటుంది నీ జీవితం? నీ భార్య పట్ల ప్రేమ చూపిస్తున్నావా? నీ అన్నదమ్ముల పట్ల ప్రేమ చూపిస్తున్నావా? నీ రక్త సంబంధం పట్ల ప్రేమ చూపిస్తున్నావా? అవి చుట్ట బంధువుల మీద చూపించేవారు కొందరు ఉన్నారు, చూపించిన వారు కూడా ఉన్నారు. చుట్ట బంధువులనే కాకుండా సాటి మానవుడు అంటే అందరి మీద, నీకు తెలిసిన వారి మీద, తెలియని వారి మీద ఏం చూపించాలంట? ప్రేమ చూపించాలి. ఎలా చూపించాలి? ఇంకా అర్థమయ్యేలాగా చెప్తాం. బస్సు ఎక్కినాం, ఏమెక్కినాం? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఫ్రీ పెట్టిందట. నేను ఇప్పటికే ఎక్కాలి బస్సు, ఎక్కువ బస్సులు ఎక్కాను, ఎప్పుడు బైక్ ఎక్కాను. ఇప్పుడు ఎక్కినా కూర్చొని అక్కలు మామూలు కాదు. అప్పటికే సీటులో ఎక్కినా, ఎక్కడెక్కినా తమ్ముడు చెప్పక ఇది కనబడట్లేదా? నా సీటులే నాయన అనేది. ఎప్పుడు? అప్పుడు టికెట్ ఉన్నప్పుడే బొమ్మ చూపించి స్త్రీల సీట్ అయ్యా, నువ్వు కూర్చున్నావు లేని అప్పటికే కూర్చోపోయేదా, ఖాళీ కూడా కూర్చోపోయేది, ఎందుకంటే వాళ్ళు లేపుతారని. నేను నిలబడేది. బ్రదర్స్ కొందరు కూర్చున్నప్పుడు లేపేది రామంది. ఎందుకు కూర్చోవడం నాయన, వాళ్ళు వచ్చి లేపితే అధికారంతో లేపుతారు, మనకు అవసరమా అనుకునేది. మంచోళ్ళే చెడ్డోళ్ళని కాదు. కానీ ఇక అప్పుడే అంతుంటే ఇప్పుడు ఫుల్ అధికారంలోనికి వచ్చేసారు. ఇప్పుడు మొత్తం లేపుతారు ఇక, అవునా కదా? ఇప్పుడు బస్సు ఎక్కినాం, మనం బస్సు ఎక్కినాం, ప్రేమ ఎలా చూపించాలి? బస్సు ఎక్కినాం, ఫుల్ అయ్యారు, అక్కనో తమ్ముడే కూడా కాలు దొక్కింది గట్టిగా. ఇప్పుడు ఏం చేయాలి? జుట్టు పట్టి ఈపులో గుద్దాలి. ఏం చేయాలి? జుట్టు పట్టి ఈపులన్న గుద్దాలి, చెవులన్న కొరకాలి. ఇది ప్రేమ కాదు. అయితే యేసయ్య ఎలా చూపించాడు? ఆయన కొరడ దెబ్బలకు వచ్చిన మౌనం చెప్పొచ్చు. ఇది ఏమయ్యా, కాళ్ళు చూసుకోవచ్చు కదా అని చెప్పాలి. కాళ్ళు దొప్పినవరా? కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా లేకపోతే వెనక పెట్టుకున్నావా? కన్నులు ఉన్నాయా లేవా అని బూతులు తిట్టొద్దు. ప్రేమ మచ్చరపడదు, ఉప్పొంగదు, డబ్బం ఉండదు, తొందరగా కోప్పడదు. ప్రేమ కూడా కోపం వస్తుంది కానీ తొందరగా కోప్పడదు. విసిగిస్తే కోపడుతుంది. దీర్ఘశాంతముగా ఉండును, ఎక్కువ కాలం సహిస్తాడు ప్రేమ ఉన్నాడు. కాబట్టి నీ జీవితం ఎలా ఉంటుంది? నీ కుటుంబంలో ప్రేమ కలిగి ఉంటున్నావా? బయటికి వెళ్ళినప్పుడు ప్రేమ కలిగి ఉంటున్నావా? పనిచేసే దగ్గర ప్రేమ చూపిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళిన సాటి వ్యక్తి మీద, సాటి సహోదరు మీద, సహోదరుల మీద ఏం చూపాలట? ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ అనేక పాపములను కప్పును. అందుకే ఏమంటుంది? ఒకరి ఎడల ఒకరు మీరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఓకే, మనం ఒక ముచ్చట పెడతారు కొందరు, వాడిట్లా వీడిట్లా, ఆమెట్లా ఈమెట్లా, వీడి తవ్వడమే. ఏంది తవ్వడమే? ఇది ప్రేమనోడి తవ్వడం ఎక్కువ. ప్రేమ లేని వాళ్ళు తవ్వడం మొదలు పెడతారు. అసలు తవ్వడం ఎందుకు మొదలు పెడతారు చెప్పండి? బావి ఎందుకు తవ్వుతారు? నీళ్ళు వస్తాయి. ఇంకా ఏమైనా బంగారం వెండేదని కూడా తవ్వేటోళ్ళు ఉన్నారు. ఇంకా పునాది తవ్వుతారు ఇల్లు కట్టుకోవడానికి, అవునా కాదా? ఒక పని కోసమే. ఇక సాటి సహోదరుని కోసం తవ్వుతున్నామంటే ఆయన మీద ప్రేమ ఉండి నువ్వు తవ్వవు. తవ్వడం అంటే ఏంటిది? వాని జీవిత చరిత్ర, వాని తప్పులు. మనం కూడా బలహీనమే కదా, ఇంకొన్ని బలహీనతలు అయితే అందరికీ ఏం చెప్పొద్దు. మనం ఆ పనిలో ఉండొద్దు. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తి అయితే. ఇక్కడ అదే అన్నాడు లేదా? ప్రేమ అనేక పాపములు కప్పుతుంది కానీ తవ్వదు. తవ్విన వానికి ప్రేమ లేదు, తవ్వకూడదు. ఇంకేమంటుండు? ఒకరి ఎడల ఒకరు మీరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి. అందరినీ సహించాలి. తల్లి బిడ్డలు సహిస్తుందా? సహిస్తారు. కొందరు దంచేటోళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి పెట్టవయ్యా వీడియో పెట్టు. ఈమె ప్రేమ చూడెట్టుందో. మొన్ననే పుట్టినాకు మస్తు ప్రేమను చూసుకుంటున్నా అక్క. అక్క మామూలు అక్క కాదు. పెట్టు. నువ్వు కిందికి చూడక, ఎప్పుడైనా నాకై చూడాలి. అదే ఇక ఈమె ప్రేమ చూడండి ఎట్లుందో. ఇలాంటి ప్రేమ ఇవ్వడం అంటే వదిలేయండి అర్జెంటుగా. సౌండ్ తక్కువనే పెట్టేసి
వస్తలేదా? అయితే ప్రేమ కలిగి ఉండని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ముందుకెళ్దాం. మొదటి పేతురు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. 14